గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 2.0. ఇవాళ అయితే మనం హిస్టరీ గురించి మాట్లాడబోతున్నాం. పాపులర్ అయిన పేరు ఏంటో తెలుసా? దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఒక్క విషయం మర్చిపోకుండా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్. మనం అయితే చాలా దగ్గరలో ఉన్నాం. 20 సబ్స్క్రైబర్ మెంబర్స్ అయితే ఫస్ట్ టైం నాకు ఇప్పుడు వచ్చిర్రు. సో ఇప్పుడైతే మనం హిస్టరీ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మనకు నార్మల్గా పాపులర్ అయిన పేరు ఏంటో తెలుసా? హీస్రో కానీ మామూలుగా ఎక్కడైనా సరే లేవైతే సీలో ఉండేది. ఇప్పుడు దాని గురించి నేను బట్టి రీసెర్చ్ చేసిన మ్యాటర్ ఎంతో మొత్తం చెప్పిస్తా. ఈవెన్ నేను ఎక్కువ మ్యాటర్ మిస్ అవుతా. ఐ నో, సారీ అన్ని మిస్ అయినాము. సారీ మిస్ అవ్వకపోతే మై రీసెర్చ్ సగం కంప్లీట్ అయిపోయినట్టు. ఫస్ట్ టాపిక్, లేవైతే ఎట్లా పుట్టింది దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మీరందరూ అనుకోవచ్చు ఎవరో ఓకే, మీరందరూ నార్మల్గా ఏమనుకుంటారు, అసలు ఈ టాపిక్ ఎందుకు మనకి ఎందుకని, అది మొత్తం వరల్డ్నే ఫసాకిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మన టాపిక్లోకి అయితే పోతాం. కెమెరా మంచిగా ఉండదు గాయస్, ఓ షార్ట్ ఉండదు. చేతిలో పట్టుకునేద్దాం. సార్ ఏవైతే ఎలా పుట్టిందంటే, ఇప్పుడు ఒక గాడ్ ఉంది. ఒక గాడ్ మనల్ని సృష్టించే ముందు ఓ 2 లేవైతేనే పుట్టించాడు. అదే మేల్ ఇంకా ఫీమేల్. ఒకవేళ అవి కూడా ఇట్లాంటి వాళ్ళ లెక్క పిల్లలు, ఒకవేళ వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళకి ఇంకా రూరం అంటే ఇంకొక అంటారుగా, ఎస్ దాన్ని వాళ్ళ లెక్క ఇంకోరు ఉంటారు, వాళ్ళ లెక్క ఇంకోరు పుడతారు అనే థాట్తోని మన దేవుడు ఏం చేసిండు, ఓ లేవైతే ఫసాక్ చేసిండు. అది కూడా ఫీమేల్ లేవైతే. మనడు ఏం చేసిండు, దాని ఇప్పుడు ఈడుండు కదా, ఆడు మొత్తం లోపల బంధించిండు. అంటే ఇక అన్న లేకపోతే ఆడేం చెప్తాడు, లోపల పోయిండు. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అసలు ఏవైతే ఎందుకు సృష్టించింది రబ్బా అని అనుకోవచ్చు. మన గాడ్స్కి నిజంగానే సూపర్. మనకు ఎక్కువ సీల ఓషన్స్లోనే చాలామంది డిపెండ్ అయి ఉంటారు. అట్లా జరగవచ్చేమో, వాళ్ళు మొత్తం ఓషన్స్ పైన ఓషన్స్ పోయి మొత్తం నీళ్ళు కూడా లేకుండా చేయొచ్చేమో అనే థాట్తోని ఈ వీటిని సృష్టించింది మనం. దాంతో మనోడు ఇప్పుడు మన అలవైతేనా ఇన్ని రోజుల నిద్రపోతుంది. మళ్ళీ మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు మళ్ళీ అది ఎప్పుడు ఇస్తారా? నిజానికి లేవైతే ఉందనే ప్రూఫ్స్ 0% లేవు, కానీ మన హిస్టరీ బుక్స్ ప్రూఫ్స్ అంత. అయితే ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు మనం నార్మల్గా పాపాలు ఎక్కువైపోతే కలికి వస్తారు, ఇది వస్తారు అని. ఇప్పుడు సేమ్ మ్యాటర్ మన ఏవైతే దగ్గరనే సేమ్ మ్యాటర్ ఇంత అన్నా ఉందా? నిజంగా సైంటిస్టులు పిచ్చోళ్ళు రా. నేను దీన్ని నమ్మరు, దాని లెక్కన ఇంకోటి చెప్పి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పి ఇదంతా ఎత్తారు. ఇంకా అది 800 కిలోమీటర్స్. అసలు కలికి వస్తాడేంది, దేన్ని నమ్మాలి అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుందా? ఈవెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ లేవైతే ఉందా లేదా అని కనుక్కోవడం సైంటిస్టుల బాధ్యత. అసలు అది ఉందనే స్ప్రెడ్ చేయడం వల్ల ఒకవేళ అదే నిజమైతే ఈ వరల్డ్ మొత్తం భయపడుతుందని వాళ్ళ బాధ.
కానీ వస్తుందని కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. యాంగర్ ఫిష్ అది బయటికి వచ్చిందంటే బ్యాడ్ కానీ, భూకంపం కానీ, సునామీ కానీ ఏదన్నా వస్తుందని దాని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు డూమ్స్డే ఫిష్ అనేది ఒకటి ఉంటుంది గైస్. అయితే ఆ ఫిషెస్ బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే ఆ ఫిష్ కూడా వచ్చిందని సేమ్ మన యాంగర్ ఫిష్ లాగానే డూమ్స్డే ఫిష్ కూడా అట్లనే ఉంటుంది. నెక్స్ట్ మనకి అది ఫిష్ డంప్ ఇది ఉంటుందిరా. అయితే అది కూడా వచ్చింది. దానికోసం ఇప్పుడు మన లేవైతాను కూడా మళ్ళీ బయటకు వచ్చిందని అని అంటారు. ఇప్పుడు మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు, కేరళలో ఇది జరిగింది మళ్ళీ కేరళలోనే అని కాదు. నా మెయిన్ థింగ్ ఇప్పుడు కేరళలో కాదు ఇంకోటి థౌజండ్స్ ఆఫ్ టర్టల్స్ మళ్ళీ బయటికి రావడం దాంతో. ఇప్పుడు నేను దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేయాలంటే కష్టం అనుకోండి, ప్లీజ్ కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మన యాంగర్ ఫిష్ గురించి అయితే నాకు తెలియదు, కానీ డూమ్స్డే ఫిష్ గురించి నాకు తెలుసు. అయితే అది న్యూజిలాండ్లో లాస్ట్ ఇయర్ దేనికో జరిగినప్పుడు న్యూజిలాండ్లో ఆ ఫిష్ వచ్చినప్పుడు సునామీయో న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చిందని వాళ్ళ నమ్మకం అంటే భయం. అట్లా కూడా చెప్పచ్చు, ఇట్లా కూడా చెప్పచ్చు. దీని వలన ఇప్పుడు ఈవెన్ మీరు ఇంకోటి కూడా డౌట్ కావచ్చు, అసలు ఆ ఫిష్లో వస్తే అని ఏం నమ్మకం? అసలు ఆ ఫిష్ అది కూడా వీడియో ఫేక్స్ నచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఈవెన్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఆ వీడియోస్ ఫేక్ అని మాత్రం చెప్పలేము, అది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ స్టెప్ అసలు అది వస్తే అసలు అది ఎట్లుంటుంది, అదేంది, దాని సంగతి ఏంది, దాని పంచాయతీ ఏందని మీరు అనుకోవచ్చు. అయితే మనం ఈవెన్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాం అది మొత్తం ఫేక్ అని కొంతమంది అంటారు. అయితే నేను మా నిహాల్ భయ్య చెప్పినప్పుడు ఒకటే మాట అన్నాడు, ఏంది తెలుసా, ఈ చైనా వాళ్ళు ఎందుకుండ్రో ఏమో అది ఇంత పెద్ద ఉంటుంది, ఇంకా దాని గురించి లొల్లంట, అసలు అది వస్తే ఏం చేస్తుంది, ఏం బిక్తుందని. ఏందో దాని సంగతి ఏంది స్టార్ట్ ఎప్పుడే మన వాళ్ళని ఇంత వేసి పడేస్తారు. ఫస్ట్ మాట అదే అండి నేను నిహాల్ భాయ్ దగ్గర అయితే. సో దాని గురించి మనము ఇంకా మాట్లాడాలి అనుకునిటే పట్టు కూడా మీకు కావాలంటే చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ వద్దాం. లెవైథాన్ డ్రాగన్ ప్లస్ స్నేక్ కలిపితే ఒక క్రీచర్ వస్తుంది కూడా, అదే లెవైథాన్. ఇప్పుడు అది ఇప్పుడు మన ఓషన్లో లోతుల డీపెస్ట్ పార్ట్లో అది ఉంటుంది. డీపెస్ట్ పార్ట్ అది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ డోర్ ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీ రూమ్లో అన్ని డోర్స్ మూసేయండి, లైట్ క్లోజ్ చేస్తే ఎంత డార్క్ ఉంటుంది. ఈవెన్ అంత డార్క్ ప్లస్ అందులో వాటర్ ఎంత ఎట్లుంటుంది, దానికంటే డార్క్ ప్లస్ 1000 times ప్లస్ చేస్తారు. దాని అట్లుంటుందంట లోపల. ఈవెన్ సీ లోపల కూడా మనకు ఒక వరల్డ్ ఉంది అని నా నమ్మకం. అది నిజమా కాదా అనేది నాకు తెలీదు, అనుకుంటాను. ఇప్పుడు లెవైథాన్ అసలు ఎట్లుంటుంది అని అది బయటకి ఎట్లా వస్తుంది, దేంతో వస్తుంది, దాని పవర్స్ ఏంటి, ఫస్ట్ రాగానే దేని మీద అటాక్ చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది నేను రీసెర్చ్ చేసేటప్పుడు. ఇప్పుడు మన బర్మిడా ట్రయాంగిల్ అనేది ఒకప్పట్లో ఫేమస్, అంటే పోయిన షిప్స్, ఏరోప్లేన్స్ ఇవన్నీ అన్నిటిని ఎదురు రాకేసుకుంటాం. దానికి లెవైథాన్కి సంబంధం ఉండొచ్చు కదా, మీరేమంటారు? ఓకే, దాని నుంచి విపరీతమైన సౌండ్స్ కూడా వచ్చినాయని సైంటిస్టులు చెప్పారు. అసలు ఆ బర్మిడా ట్రయాంగిలే లెవైథాన్ అని కన్ఫర్మేషన్ ఉంటుందా?
Who knows? Who knows? Who knows? వాయిక్య ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లెవెతన్ పవర్స్. ఇప్పుడు డ్రాగన్ అంటే మీకు ఒకటి అందరి చిన్నపిల్లలకి అందరికి గుర్తొచ్చేది. నోరు తెలిస్తే మంటలు వస్తాయి, నోరు తెలిస్తే మంటలు వస్తాయి, నోరు తెలిస్తే మంటలు వస్తాయి. ఓరే అమ్మ, చిన్నప్పట్ల డ్రాగన్స్ అంటే నాకు ఎంత పిచ్చి అంటే నిజంగానే. ఈవెన్ దాని గురించి రీసెర్చ్ చేసిన మధ్యలోనే ఆపేసిన. అయితే లెవెతన్ పవర్స్ అది కూడా సేమ్ డ్రాగన్లకి. దాని కోపం నోరు తెలిస్తే దాంట్లోకి మంటలు వస్తాయి. ఇప్పుడు మన ఫిష్ స్కేల్స్ ఉంటాయి చూడండి, అంటే చర్మం, ఇవి ఉంటాయి కదా స్కిన్, అది ఐరన్ రాడ్ లాగా ఉంటుంది. అది దాని ఆ విఫన్ కూడా దాన్నే అని ఇప్పుడు సేమ్ అట్లానే. ఇప్పుడు మా ఊళ్ళు ఏం చెప్తారు అంటే అది ఫేక్ ఆ రియల్ అని తెలియదు. నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఒక టాపిక్ నాకు అనిపించింది, రియల్ కూడా అయ్యి ఉండొచ్చు కదా దానికోసం నేను ఇప్పుడు చెప్తున్నా. అది ఇప్పుడు లెవెతన్ అసలు అది మళ్ళీ మొత్తం భూమి మొత్తం నాశనం చేసేస్తుంది. నాశనం చేసేయగానే అది ఏం చేస్తాం, మళ్ళీ అది ఎట్లా చచ్చిపోతుంది. ఈవెన్ గాడ్స్ మాత్రమే దాన్ని నింపగలరు, ఓన్లీ గాడ్స్. ఇప్పుడు గాడ్స్ కాదు, ఒక లెవెతన్ లానే ఇంకోటి వస్తుందంట. లెవెతన్కి ఫైర్ పవర్, దీనికి వాటర్ పవర్ అనుకున్నాను. దీనికి కూడా మీరు అనుకోవచ్చు ఆ రెండు కొట్టుకొని చచ్చిపోతాయి. అయితే ఇట్లుండొచ్చు. నెక్స్ట్ టైం ఏమో మన లెవెతన్ ఇంకా ఈడుండు కదా నెక్స్ట్ క్రీచర్, ఆ పేరు ఏందో తెలియదు. సరే, అయితే దేవుడు వచ్చి ఆ రెండు చంపేశాడు. ఎక్కడ వేసేది. ఇప్పుడు గింతన స్టోరీ గీడ దాకా చేసుకొని అని మొత్తం నాశనం చేసేసాడు. ఓకే, ఆ స్టోరీ గురించి వదిలేద్దాం. ఇప్పుడు నేను మాట్లాడిన స్టోరీ అయితే ఇంత పెద్ద ఉంది, అది పోతుంది. మ్యాప్స్లో మీరు చూస్తే లెవెతన్ స్ట్రక్చర్ మీకు కనబడుతుంది. దాని గురించి ఉంటేనే మస్తు ఘోరం ఉంటుంది. దాని పొడవు 800 కిలోమీటర్స్. నేను దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, అయిపోయింది, పడిపోయింది నిజంగానే. ఇప్పుడు ఈ ఫిషెస్ వచ్చిన అది కూడా ఒక ప్రూఫ్ లాగా తీసుకోవచ్చు. ఈవెన్ అవి ఎందుకు వస్తాయి, అసలు వస్తాయి నిజంగానే పోతుందా అని మీరు అనుకోవచ్చు. అవి ఎంత లోతులు ఉంటాయో మీకు కూడా తెలుసా? లెవెతన్ ఉండే లోతు కంటే ఒక 2 కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ, అంటే కొంచెం ఇది ఉంటాయి. అవి మొత్తం బయటకు వచ్చినాయి అంటే అనుకోవచ్చు కదా మీరు, లోపల ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల నేను వస్తున్నాను, అది ఇస్తుందని ఇది ఇస్తుందని అనుకోవచ్చు, నమ్మచ్చు. సో లెవెతన్ గురించి మామూలుగా వేరే హిస్టరీస్లో అయితే అదొక క్రీచరు, అదొక రాక్షసులాగా దాని గురించి అంత టాపిక్ చెప్తాం. ఇది దాని గురించి మ్యాటర్. సో మన వీడియో ఇంతటితో అయిపోయింది. బాయ్ guys, please like and share and subscribe. See you again. Signing off. See you. Bye.